గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ చేసిన పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ చేసిన పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అట్లాగే వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి వల్లభనేని వంశీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అలాగే సచివర్ధన్ అనే అతని కిడ్నాప్ కేసులో కూడా ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సుమారు 4 రోజులుగా ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కేసు విషయంలో కూడా ఆల్రెడీ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ బెయిల్ నేపథ్యంలో కూడా ఈ రోజు రేపట్లో రిమాండ్ ముగినున్న నేపథ్యంలో ఈ రోజు విచారించే అవకాశాలు కూడా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు వల్లభనేని వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకి ఎస్సీ కోర్టు విజయవాడ ఎస్సీ కోర్టుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే టీడీపీకి సంబంధించిన టీడీపీ కార్యాలయం దాడి కేసులోనూ కూడా వంశీ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ కోసం వల్లభనేని వంశీ వేసిన పిటిషన్ కూడా ఈ రోజు కోర్టు విచారణ జరపనుంది. రెండింటికి సంబంధించి కూడా విచారణ జరపనుంది. అయితే బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా ఈసారి కూడా ప్రశ్నార్థకంగా ఉందని కూడా చెప్పచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ 2 కేసులకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ గత కొద్ది రోజులుగా కూడా అతను విజయవాడ సబ్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు ఇతను బయటకు తీసుకొచ్చేందుకు కూడా వంశీ లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే దీనికి వంశీ కనుక బయటకు వస్తే ఈ ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభావితం చేసే ప్రమాదాలు ఉన్నాయని కూడా ఇటువైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పటికే పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ రోజు వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. చక్రి అయితే శ్రీనివాస్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనున్న నేపథ్యంలో ఇటు వల్లభనేని వంశీ సన్నిహితులు కావచ్చు, అటు వారి లాయర్ల నుంచి వస్తున్న సమాచారం ఏంటి? ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? వారు ఏమంటున్నారు శ్రీనివాస్? అంటే ఇప్పటికే చాలా సార్లు ఈ ఎస్సీ కోర్టుకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. అట్లాగే రిమాండ్ ను కూడా న్యాయమూర్తి పొడిగించడం జరిగింది. కేవలం ఏంటంటే గతంలో జరిగినటువంటి ఈ సచివర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో చాలా పరిణామాలు చోటు చేసుకున్నా ఉన్నాయి. అది చాలా అనేక మలుపులు తిరిగింది. చివరికి ఈ కేసు సెటిల్ అయింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న సమయంలో వల్లభనేని వంశీని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అనంతరం కూడా అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. అంటే బెయిల్ పై బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే వేసినప్పుడు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా చాలా పగటిబందిగా ఇటు వల్లభనేని వంశీ లాయర్లు ఏ విధంగా అయితే బెయిల్ పిటిషన్ వేశారో దానికి తగ్గట్టుగానే ఇటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ పోలీసు వ్యవస్థ వైపు నుంచి కూడా పీపీలు కూడా చాలా పగటిబందిగా దానికి ఇతను కనుక బెయిల్ కనుక ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని కూడా చేసే అవకాశం ఉందని కూడా వాళ్ళు వాదించడం జరిగింది. ఈ మధ్య అతను సన్నిహితులు కావచ్చు, లేదనుకుంటే అతను అడ్వకేట్ కూడా ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రేపటి వరకు కూడా రిమాండ్ డేట్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ ఎంత వరకు వస్తుందనేది కూడా గత ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఏమైనా ఒకవేళ బెయిల్ కనుక మంజూరు చేసే అవకాశం ఉంటే మాత్రం కండిషన్ తో కూడిన బెయిల్ అతనికి మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి, కానీ డైరెక్ట్ రెగ్యులర్ బెయిల్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని గతంలో చేసినటువంటి ఒక పార్టీ కార్యాలయాన్ని దాడి కేసు కావచ్చు, అట్లాగే ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనికి ప్రాణభయం అంటే ఏ విధంగా ఉంటుందో కూడా చూపించడం జరిగింది ఈ ఇష్యూలో. దీనికి సంబంధించి కూడా అతనికి దీన్ని అటెంప్ట్ మాత్రం అట్లా కిడ్నాప్ కేసు కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అతనికి వంశీ వల్ల ప్రాణహాని ఉందని కూడా ఇప్పటికే పోలీసులు నమోదు ఇచ్చినటువంటి ప్రాథమిక విచారణ కాబట్టి ఛార్జ్ షీట్ లో కూడా నమోదు చేయడం, ఈ వివరాలన్నీ పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వంశీ దానికి బెయిల్ మొత్తం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాణహాని అట్లాగే అతని వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా పోలీసులు క్లియర్ గా
కోర్టులో చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చేందుకు కూడా ఇప్పటి వరకు నిరాకరించిన సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఈ ఈ వంశీ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు న్యాయమూర్తిని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారు, అట్లాగే బెయిల్ ఇవ్వడానికి అవసరమైనటువంటి అవకాశాలు ఏమున్నాయో కూడా వీళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు న్యాయమూర్తికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత వంశీకి బెయిల్ విషయం అనేది న్యాయమూర్తి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది న్యాయమూర్తి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కండిషన్ బెయిల్ మాత్రమే వంశీకి వచ్చే అవకాశం ఉంటుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం కల్లేరులోని సీలేరు నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో విహారయాత్రకు వెళ్లారు ఇద్దరు యువకులు. నదిలోకి దిగడంతో ప్రవాహం పెరిగి యువకులు శ్రీను, దిలీప్ కొట్టుకుపోయారు. అయితే ఒకరిని రక్షించే క్రమంలో మరో యువకుడు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. యువకుల కోసం నదిలో గలుపు చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం కల్లేరులోని సీలేరు నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో విహారయాత్రకు వెళ్లారు ఇద్దరు యువకులు. నదిలో దిగడంతో ప్రవాహం పెరిగి యువకులు శ్రీను, దిలీప్ కొట్టుకుపోయారు. అయితే ఒకరిని రక్షించే క్రమంలో మరో యువకుడు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. యువకుల కోసం నదిలో గల్లంపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో బాలీవుడ్ హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లాను చంపేస్తామంటూ సందేశాలు వచ్చినట్లుగా సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లుగా టాక్ వినపడుతోంది. ప్రధానంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లుగానే అభినవ్ శుక్లాపై కూడా జరుపుతామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడినట్లుగా సమాచారం. మరో బాలీవుడ్ హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లాను చంపేస్తామంటూ సందేశాలు వచ్చినట్లుగా సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లుగా టాక్ వినపడుతుంది. ప్రధానంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లుగానే అభినవ్ శుక్లాపై కూడా జరుపుతామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడినట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం తలెత్తింది. పగలు ఎండ, సాయంత్రం వానతో జనాన్ని ఆందోళనకు గురి చేస్తుంది వాతావరణం. తెలంగాణలో ఇవాళ 16 జిల్లాలకు వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాతావరణ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, వనపర్తికి వర్ష సూచన ఉండగా ఇక నారాయణపేట, గద్వాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం తలెత్తింది. పగలు ఎండ, సాయంత్రం వానతో జనాన్ని ఆందోళనకు గురిచేస్తుంది వాతావరణం. తెలంగాణలో ఇవాళ 16 జిల్లాలకు వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాతావరణ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, వనపర్తికి వర్ష సూచన ఉండగా ఇక నారాయణపేట, గద్వాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ఓం ప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాష్ గొడవ పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లుగా తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి కుమార్తె కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పంతొమ్మిది 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2015లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. బ్యాక్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు తన పేరును తొలగించడంపై ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు. అజరుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. 10 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా, 19 ఏళ్లు క్రికెటర్గా దేశ క్రికెట్ జట్టుకు సేవలందించారని, అలాంటి తనపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Erupted yesterday. I think the decision of the ombudsman, I think is against me because stand which is named after him. I think it's very befitting for a person like me stand like that. It is done with the Apex Council full play. I think it's not my sole decision. It is the Apex Council decision, and I think today, I really Azharuddin, whatever Azharuddin is today, is because of the people. The people of India has made Muhammad Azharuddin, and I'm also thankful to the Almighty Allah and my parents and my grandfather and all the well-wishers and all the fans who are here. They are also feeling the heat on this, and I think I've been getting so many calls since morning, since yesterday, that this is what has happened. So I just told them, you have patience and believe in the Almighty God. Have at this point of time, we need a lot of patience. So I think we have to work with patience, and I think there are so many things which are happening. Association which are being overlooked. The things been happening there because there is a big controversy with the Sunrise. ఒకప్పుడు రైతులు వ్యవసాయాన్ని సేంద్రియ పద్ధతులతో చేసేవారు, పంటలు పండించి ఆరోగ్యాన్ని అందించేవారు. ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేయాలంటే రసాయన ఎరువులు వాడడం తప్పనిసరి అయింది. విత్తనం నాటినప్పటి నుంచి పంట కోసేంత వరకు రసాయన ఎరువులపైనే రైతులు ఆధారపడుతున్నారు. అయితే రసాయన ఎరువులు ఎక్కువ వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పంటలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయన ఎరువుల వాడకంతో పర్యావరణం కూడా దెబ్బతింటోంది. పంటల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా రసాయనాలను వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటుంది. చాలా చోట్ల పొలాలు చౌరుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితమవుతుంది. పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండడంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 2023-24 సంవత్సరానికి గాను 2,04,818 టన్నుల రసాయన ఎరువులు వాడగా 2024-25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల ఎరువులు వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాలు పెంచడం వంటి విషయాలపై దృష్టి సారించడం లేదు.
ఏపీలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96,000 ఎకరాల్లో మిర్చి సాగంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగవుతుంది. 2024 ఖరీఫ్ 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,602 ఎకరాలు, మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. సగటున ఎకరాకు 120 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024-25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024-25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందజేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరల ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10, 26, 22, 12, 32, 16 రసాయన ఎరువుల 50 కిలోల బస్తా ధర 1,720 రూపాయలు ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తుంది. దీంతో రైతులకు ఖర్చు తడిసి మోపడవుతుంది. మిర్చి, వరి సాగులో అడ్డగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పండించిన పంటలు కూడా కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ అవుతుంది. పంట దిగుబడి తగ్గుతుంది. మార్కెట్లో కూడా మిర్చి ఎవరు కొనట్లేదు. దానివల్ల మేము రైతులు చాలా నష్టపడుతున్నాము. మేము సేంద్రియ ఎరువులు వాడాలని గవర్నమెంట్ వారు మాకు ప్రచారం చేయట్లేదు. అందువల్ల మాకు అవగాహన కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. సేంద్రియ ఎరువులు వాడి ఆ పంట దిగుబడి బాగా వచ్చి మంచి రేటు పోతే రైతులు కూడా బాగుపడతామని. రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చు. అయితే ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తుంది. 2024-25లో 50,000 ఎకరాలకు పైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందించకపోవడంతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. మేమేం చేస్తున్నామంటే కెమికల్ ఎక్కువ వాడి ఈ రసాయనిక మందులు వచ్చిన తర్వాత రసాయనిక ఎరువులు భూమిలో ఎక్కువ వేయడము, రసాయనిక ఎరువులు పైన పిచికారీ చేయడము బాగా ఎక్కువ మాకు మార్కెట్ లో వచ్చేసి ఈ కెమికల్ ఎక్కువ ఉందని చెప్పేసి మిర్చి కొనుగోలు తగ్గిపోయి పంట దిగుబడి కూడా తగ్గి మార్కెట్ లో మాకు ధర లభిస్తలేదు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద ప్రతి మండలంలో పొలం బడి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫారసుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు గ్యాప్ కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలం బడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువుల వాడకం మాత్రం తగ్గలేదు. పలు పంటల ఛాంపియన్స్ లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రసాయన ఎరువుల వాడకంలో నంద్యాల జిల్లా రికార్డులోకి ఎక్కింది. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో ఎరువుల వినియోగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే ఎరువుల వినియోగంలో 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా వరి ఎక్కువగా సాగు చేస్తారు. యూరియా 3 బస్తాలు వేయాల్సి ఉండగా 10 బస్తాలు వేస్తున్నారు. రికార్డు స్థాయిలో నంద్యాలలో 3.75 లక్షల టన్నులు వినియోగించినట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలు మేము మిర్చి పంట పండిస్తున్నాము. సేంద్రియ ఎరువుల నుండి మాకు అవగాహన కూడా కల్పించడం లేదు. కనుక మేము పంటలు దిగుబడి రావడం లేదు. మిర్చి పంట మొదటి దశ నుంచి చివరి దశ వరకు రసాయన మందులు వాడడం వలన ఎంతో నష్టపోతున్నాము. రైతుల ఆరోగ్యం ఉంటుంది, కంటి చూపు తగ్గిపోతా ఉంది. రసాయన ఎరువుల వాడకంతో ఆహార పదార్థాలు కెమికల్స్ అవశేషాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహిస్తుంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించాలని తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుంది. ఇవాళ ప్రారంభం కానున్న రైతు మహోత్సవం 23 వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభ్యుదయ రైతులు
రైతు మహోత్సవంకు హాజరు కానున్నారు. రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుంది. సాంకేతికత పరిజ్ఞానంతో కొత్తగా మార్కెట్లకు వచ్చే యంత్రాలు, పరికరాలు, నూతన వంగడాలు, మేలు రకం విత్తనాలను వ్యవసాయ అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు ప్రదర్శించనున్నాయి. పంట సాగుకు దోహదపడే డ్రోన్లు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా డైరీ, పట్టు పరిశ్రమ, చేపల పెంపకంలో వచ్చే లాభాల గురించి అధికారులు వివరించనున్నారు. తమిళనాడులో జరిగిన ఘటన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ యువకుడు అది చూసి బాలుడిని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. వర్షం నీటిలో కరెంటు తీగ పడడంతో బాలుడు విద్యుత్ షాక్కు బారిన పడ్డాడు. 24 ఏళ్ల కన్నన్ తమిజ్ సెల్వన్ కజాడెన్ ర్యాన్ అనే 3వ తరగతి చదువుతున్న బాలుడిని రక్షించాడు. కరెంటు షాకు గురై వర్షపు నీటిలో పడి ఉన్న ర్యాన్ను అక్కడి నుంచి బయటకు తీసి సిపిఆర్ చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించడంతో అతడు బతికాడు. ఇక తన ప్రాణాలను పణంగా పెట్టి బాలుడిని కాపాడిన సెల్వన్పై తమిళనాట ప్రశంసల జల్లు కురుస్తుంది. అలాగే నెటిజన్లు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. సమయస్ఫూర్తితో బాబుని కాపాడిన సెల్వన్ రియల్ హీరో అని కొనియాడుతున్నారు.